హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని కోరుతూ విముక్త చిరుతల పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన వీసీకే యూత్ రాష్ట్ర అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే విద్యార్థుల భవిష్యత్ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలో చౌరస్తాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలని చెప్పి నిరసన ధర్నా చేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయింది. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, అయ్యా మరి పేద విద్యార్థులు, జూనియర్ కాలేజీలో చదువుకునే పేద విద్యార్థులు మధ్యాహ్న సమయంలో తినడానికి ఆహారం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుండి వెళ్ళి జిల్లా కేంద్రంలోకి వచ్చి మధ్యాహ్న సమయంలో తినడానికి ఆహారం లేక నిరంతరంగా ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేదరికంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మీరు తలుచుకుంటే మరి విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారు. మీరు తలుచుకుంటే మరి జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి వాళ్ళ జీవితాలను మంచి భవిష్యత్తుని ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి మీరు తలుచుకుంటే మరి జూనియర్ కాలేజీ విద్యార్థులు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా మీడియా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రులకు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలైతే మరి జీవితాంతం విద్యార్థులకు న్యాయం చేసిన చరిత్రగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తక్షణమే విద్యార్థులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ నా పేరు అంబాల అనిల్ కుమార్, నేను వీసీకే యూత్ రాష్ట్ర అధ్యక్షుడు.